ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అమ్మ ఏమి చెబుతుంది అంటే, ఇప్పుడు ఈరోజు అంటే లక్ష్మీదేవిని నేను నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను బిడ్డ, నీ ఊహకి అందని ధనం అనేది నీ సొంతం అవ్వబోతుంది. ఈ వీడియో అనేది నీ కంట పడుతుంది, అది లేకపోతే నీ కంట పడదమ్మా, ఏ కారణము లేకుండా అలా జరగదు తల్లి అని అమ్మవారైతే మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మవారు ఎందుకు అలా అంటున్నారు, ఏమి చెప్పబోతూ ఉన్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామా? ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు అమ్మవారు ఎప్పటికప్పుడు కూడా సందేశాలను మనకి ఎప్పుడైనా సరే మనం ఏది అవసరానికి అవసరమో ఆ టైంకి అనేది మనకు అమ్మవారు అయితే తప్పకుండా మనకు ఒక మెసేజ్ అయితే ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఈరోజు కూడానండి అమ్మవారు మనకు ముందుగానే ఒక మంచి విషయాలను ఇలా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నీకు అంతా మంచి జరుగుతుంది, ఈ దారిలో నువ్వు వెళ్తే మంచి జరుగుతుందమ్మా, ఆ దారిలో వెళ్తే మంచి జరుగుతుంది అంటూ మన విషయాలకు దేనికైనా సరే దానికి అవసరానికి తగినట్టుగా, ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా కరెక్ట్గా ఉండే సందేశాన్ని మనకు పంపిస్తూ ఉన్నారు. అక్క, అవి మాకు జీవితానికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఈరోజు కూడా అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించబోతున్నారు తల్లి, నువ్వు అంతులేని ధనాన్ని నువ్వు వశం చేసుకోబోతున్నావు అని చెప్పి అమ్మవారు అంటూ ఉన్నారు. అంటే ఇందులో ఒక కారణం ఉందాం ఫ్రెండ్స్. ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందామండి అమ్మవారు ఎందుకు అలా అంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ కథలో ఒక బ్రాహ్మణులు ఉంటారండి. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా అండి పూజలు పునస్కారాలు ఇవి చేస్తూ ఉంటారు కదా. ఆయన చేయని పూజలు అంటూ ఏమీ లేవు. అంతేకాకుండా ఆయనకు ఒక అలవాటు కూడా ఉంది ఫ్రెండ్స్. పొద్దున్నే లేవగానే అందరం మనం తులసి చెట్టుకి మనం నీళ్లు పోస్తూ ఉంటాము. అలాగే ఆయన చేసే విధానం ఏంటి అని అంటే, ఆయన తులసి చెట్టుతో పాటు వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక రావి చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రావి చెట్టుకు నీళ్లు తీసుకుని వెళ్ళి కొంచెం దూరమైనా సరే, ఒక 1/2 కిలోమీటర్ అలా దూరం ఉంటుంది, అంత దూరం అయినా కూడా వెళ్ళి ఆ రావి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉంటారు ప్రతిరోజు. మర్చిపోకోకుండా ఇంకా అసలు రావి చెట్టుకు మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు కదండి, ఎందుకంటే అది అంత రావి చెట్టుకి అసలు వాటర్ అవసరం లేదంటారు. అది మామూలుగా వాటర్ లేకోకుండానే ఎన్ని రోజులైనా కూడా దాని అంతటికి అది కలిగే ఒక శక్తి అనేది ఆ రావి చెట్టుకు ఉంటుంది కదా. అది చాలా మహా అద్భుతం. ఆ అద్భుతమైన చెట్టుగా మనం రావి చెట్టును భావిస్తూ ఉంటాం. ఎందువల్ల అంటే త్రిమూర్తులు కూడా రావి చెట్టు మీద తిష్ట వేసుకుని ఉంటారనేది ఒక ఐదికంగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి రావి చెట్టుని పూజిస్తూ ఉంటారు. ఆయన నీళ్లు పోస్తూ ఉంటారు ఆ బ్రాహ్మణుడండి. ఒకరోజు అట్లాగే నీళ్లు పోస్తూ ఉన్న సమయంలో ఆ చెట్టులో నుంచి ఒక పాప అండి అంటే బయటకు వచ్చి, ఆ నాన్నగారు నేను ఈరోజు మీతో వస్తాను, నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి ఈ పాప ఇలా అడుగుతుంది అని చెప్పేసి అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. అలాగా చెప్పకుండానే సమాధానం వెళ్ళిపోతారు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు ఆయన. ఇంకా అలాగ రోజు కూడా అట్లాగే ఒక్కరోజు కూడా వదలకుండా రావి చెట్టుకు నీళ్లు పోస్తూనే ఉంటారు కదా బ్రాహ్మణుడు. అలాగ తర్వాత రోజు కూడా నీళ్లు పోయడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ పాప మళ్ళీ కూడా కనిపించి, నాన్నగారు ఈరోజు మీ ఇంటికి వస్తాను, నన్ను తీసుకువెళ్ళండి అని పదే ఒక 4-5 సార్లు తరచుగా రోజు కూడా అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పాప కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఒకరోజు ఆయన ఇంట్లో దిగులుగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారండి. ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న తన భార్య అడుగుతారన్నమాట, ఏంటండి మిమ్మల్ని నేను ఇంత విచారంగా ఎప్పుడు చూడలేదు, మీరు ఎందుకు దిగులుగా ఉంటున్నారు, ఈ మధ్యన చాలా దిగులుగా ఉంటున్నారు, మీరే ఏదో ఆలోచించుకుంటున్నట్లుగా కూర్చుంటున్నారు, ఏమైందో నాకు చెప్పొచ్చు
కదా అని చెప్పాను. అన్నప్పుడు ఆవిడ అడిగినప్పుడు నీకు చెప్తాను అని నేను నా విషయం చెప్తాను అని చెప్పి, ఏమీ లేదమ్మా, ఇలాగా నేను రావి చెట్టు దగ్గరికి నీళ్లు పోయడానికి వెళ్తాను కదా, నీకు తెలుసు కదా, అక్కడ ఆ చెట్టు దగ్గరకు నీళ్లు పోస్తూ ఉన్నప్పుడు ఒక పాప వచ్చి, ఆ పాప నేను నీళ్లు పొయ్యగానే ఆ చెట్టు నుంచి వచ్చేసి చెట్లో నుంచి బయటకు వచ్చి నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి నాన్నగారు అని పిలుస్తూ ఉంటుంది అని అన్నప్పుడు పిలుస్తుంది. నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. పాపను అక్కడ వదిలేసి వచ్చానా, తీసుకురావాలా, ఏమో తెలియట్లేదని చెప్పేసి బ్రాహ్మణుడు అంటారండి. అన్నప్పుడు తన భార్య చెప్తుందనమాట, ఏంటండి ఇందులో మీరు ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు, మనకి ముగ్గురు ఆ బాబులే కదా, మనకు ఆ పాపను పెంచుకుంటే మనకు ఆడపిల్ల లేని లోటు మనకు తెలుస్తుంది, మనం ఆ పాపను తీసుకొచ్చి పెంచుకోవచ్చు కదా, అంతలా ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పి ఆవిడ అంటారనమాట. అయితే అండి ఆ బ్రాహ్మణుడికి ఆడపిల్లలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. తనకి మగపిల్లలు మాత్రమే, ముగ్గురు కదా, అందుకని ఆయన పదే పదే నాకు మగపిల్లలు కావాలి మగపిల్లలు కావాలని కోరుకోవడం వల్లే ఆయనకి ముగ్గురు కూడా మగపిల్లలే పుట్టారు. ఇంకా ఆడపిల్లలు ఆయనకి లేరు కదా. ఆవిడికి మాత్రం ఆడపిల్లలు అంటే చాలా ఇష్టంగా ఉంటారండి. ఆయనకి ఆడపిల్లల సంతానం అనేది లేదు కదా. అతనికి ఎందుకు ఆడపిల్లల సంతానం అని అంటే కనుక ఆయన ఇష్టం లేకపోవడం వల్లే ఆ వంశ పారంపర్యాన్ని నిలబెట్టేది మగపిల్లలే కదా. ఆడపిల్లలు పుడితే కనుక ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయనో ఎప్పుడు ఆయనకు ఉండే ఆలోచనను బట్టి పుట్టలేదనే మనం అనుకోవాలి. చూస్తూ ఉండేవారనమాట. దానికి తగ్గట్టుగానే ఆ ముగ్గురు పిల్లలు పుట్టారు. వాళ్ళని పెంచుకుంటూ ఆయన సంతోషంగా ఉంటుంది. అయితే ఈ రోజున వాళ్ళ భార్య చెప్పినప్పుడు సరే ఆవిడ చెప్తున్నారు కదా, ఆవిడ కోరిక తీరుతుందని చెప్పి సరే అని చెప్పి చాలా సంతోషపడుతుందండి. ఆవిడ తీసుకొస్తాను అన్నప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ పాప అని ఎదురు చూస్తుంది. ఆయన అనుకున్నట్లుగానే వెళ్ళి ఆ పాపను చక్కగా తీసుకుని వస్తారండి. మన ఇంటికి తీసుకొస్తానని చెప్పి వెళ్ళి తీసుకురావడం కూడా జరుగుతుంది. అప్పుడు తనకి ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే ఆ పాపను తీసుకొస్తే మన ఇంటికి మనం చాలా అంటే ఆ పాపకి పెళ్లి చేయాలి, ఇంకా ఇంకా ఖర్చులు అవుతాయి కదా అని మనం తీసుకొస్తే ఇప్పుడు కష్టంలో నేను ఒక బ్రాహ్మణ్ణి గుళ్ళో పూజలు చేసుకుంటూ ఏదో మనం బ్రతుకుతున్నాము, ఆ పాపను తీసుకొస్తే ఎలా పెంచడం అని ఆ బ్రాహ్మణుడు ఆలోచించుకుంటూ ఉంటారు అని చెప్పేసి అన్నప్పుడు ఆ భార్య అంటుంది, ఏమండి ఇన్ని రోజులు మనం కష్టపడుతున్నాం కదా, మగపిల్లలే మనకు ఉన్నారు, ఆడపిల్ల ఇంటికి వస్తే అదృష్టం అని అందరూ చెబుతూ ఉంటారు కదండి. ఒకవేళ ఆ పాప వచ్చిన తర్వాత మనకు అదృష్టం కూడా కలిసి వస్తుందేమోనండి. ఒక్కసారి మీరు అలా ఆలోచించవచ్చు కదా. పాపను కష్టమో నష్టమో మనం ఆ పాపను కూడా పెంచుకుంటున్నాము కదా చక్కగా అని చెప్పేసి ఆయన భార్య చెప్పినప్పుడు అతనికి నిజంగానే కదా అని చెప్పి ఆ పాపని ఆయన కూడా దగ్గర తీసి చక్కగా మంచిగా చూసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా ఆ పాపని రామ్మ మా ఇంటికి వెళ్దాము అని చెప్పి ఆయన కూడా మనస్ఫూర్తిగానే ఆ పాపని వెంట పెట్టుకుని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ భార్య చూసి ఎంతో సంతోషిస్తుంది. ఆ పాప చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్, చూడటానికి మహాలక్ష్మీదేవి లాగా ఉందని ఆవిడ ఎంతగానో సంతోషపడుతుంది. రామ్మ బంగారు తల్లి రామ్మ లోపలికి రా, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో తల్లి డామ్మ అని చెప్పి అన్నం తిందు కానీ అని చెప్పి చక్కగా అల్లారు ముద్దుగా అన్నం తినిపించడం, చక్కగా ప్రేమగా మాట్లాడడం అలా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆవిడ అడుగుతుంది అన్నమాట, అమ్మ మీరు ఎంతమంది ఉంటారు ఈ ఇంట్లో, మీ ఏంటి అని అడిగినప్పుడు ఆ అమ్మ నాకు ముగ్గురు పిల్లలు, ఆ పాప అడుగుతుంది వాళ్ళ అమ్మని, అమ్మ అడిగినప్పుడు నాకు ముగ్గురు మగపిల్లలమ్మ, పిల్లలు ఉన్నారు అని చెప్పి ఆ పిల్లల్ని ముగ్గురిని కూడా పిల్లల్ని చూపిస్తుంది ఆవిడకి. ఆ పాపకి చూపించినప్పుడు ఇట్లాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా తెల్లారు లేచి చూసేసరికి ఫ్రెండ్స్ ఆవిడకి చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం అండి. ఏంటంటే ఇంటిల్ల పాది పని మొత్తం తెల్లవారుజున ఆ పాప లేసేసరికి ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసేసి గుమ్మాలు తుడిచేసి చక్కగా ముగ్గులు పెట్టేసి దీపారాజన కూడా వెలిగించి ఆ వంట కూడా చేసి చక్కగా అప్పుడు ఆ తర్వాత ఆవిడని లేపుతుందండి. ఆ పాపే లేపుతుంది. ఇంత పని నువ్వు చిన్న పాపేవు కదమ్మా ఎలా చేసావని అడిగినప్పుడు, అమ్మ నేను చేస్తాను నాకు తెలుసు ఇవన్నీ కూడా అని చెప్పేసి ఆ పాప చెప్తుంది ఫ్రెండ్స్. అసలు అంత అల్లారు ముద్దుగా అనిపిస్తుంది
వస్తుందనమాట. ఆ పాపను చూడగానే సరే అని చెప్పి ఒకరోజు ఏమవుతుంది అని అంటే కనుక వాళ్ళ ఇంటికి భోజనానికి ఒక ముగ్గురు వ్యక్తులు వస్తారండి. వచ్చినప్పుడు ఆయన బ్రాహ్మణుడు కదండి, ఆ సమయానికి వాళ్ళ ఇంట్లో భోజనానికి వస్తువులు వండటానికి ముందుగానే వాళ్ళ ఇంట్లో ఉండవండి. పాపం పేదవారు కదా, కావాల్సిన వస్తువులు ఉండవన్నమాట. వాళ్ళకు పెట్టడానికి ఏమీ ఉండవు అనమాట. అది చెప్పి బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్, భార్యాభర్తలు ఇద్దరు కూడా. అప్పుడు ఆ పాప వస్తుందన్నమాట. అమ్మ ఏమైంది, ఏంటి నాన్నగారు ఏం మాట్లాడుకుంటున్నారు, నాకు కూడా చెప్పండి అమ్మ అని అంటే, అప్పుడు ఆ పాపతో వీళ్ళిద్దరూ చెప్తారనమాట. అమ్మ ఇట్లాగ మనకి విందుకు వచ్చారు భోజనానికి, మన ఇంటికి ఎవరికి భోజనానికి వచ్చినా కూడా మేము లేదని పంపించడం అనేది ఎప్పుడు జరగలేదు, కానీ ఈరోజు కనీసం వాళ్ళు వచ్చారు కదా, ఇంట్లో ఏమీ లేకుండా ఉన్నాయి, ఏం చేయాలో తెలియడం లేదమ్మా అన్నప్పుడు ఆ పాప దీనికేనా అమ్మ ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు, కొంచెం సేపు మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, నేను వెంట రెడీ చేస్తాను అని లోపలికి వెళ్ళంగానే అండి ఆ పాప చెయ్యి పెట్టగానే ఆ వంట గదిలో అసలు ఏమి సామాన్లు ఖాళీగా ఉన్న పాత్రలన్నీ కూడా చకచక అన్నీ కూడా రెట్టింపు అయిపోతాయి ఫ్రెండ్స్. అంటే ఆ పాత్రలన్నీ కూడా నిండిపోయి చక్కగా అన్నీ కూడా రెట్టింపు అయిపోయి ఒక 5 నిమిషాలు వంట రెడీ చేసేసి ఆ ముగ్గురికి కూడా విందును రెడీ చేసేస్తుంది ఆ పాప. చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది, కానీ బ్రాహ్మణుడికి మాత్రం కొంచెం సందేహం అనేది కలుగుతుంది. చిన్న పాప ఏంటి అసలు ఇలాంటి పనులన్నీ కూడా ఇంత తొందరగా చేస్తుందని చెప్పేసి, ఏదో జరుగుతుంది అని ఎవరు లేని సమయంలో ఇలాగా ఎన్ని వస్తువులు ఇక్కడికి వచ్చాయి అని చెప్పేసి బ్రాహ్మణునికి కొంచెం సందేహం ఉంటుంది. ఒకరోజు రాత్రి ఏమవుతుంది అని అంటే కనుక ఆవిడ లక్ష్మీదేవి అమ్మవారి అని ఆ ఇంటికి వచ్చారని గ్రహించేస్తాడు. అది ఎలా తెలుస్తుంది అని అంటే కనుక బ్రాహ్మణుని ఇంటికి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఇంటికి వచ్చిన రోజు ఎప్పుడు అంటే శుక్రవారం నాడు వచ్చిందండి. శుక్రవారం నాడు ఆ పాపను ఆయన ఇంటికి తీసుకొచ్చారు. అంతకుముందు పాప 5 రోజుల నుంచి కూడా అడుగుతూ ఉంటుంది, నేను వస్తానని. కానీ ఆయన 5 రోజులు కూడా తీసుకురాకపోవడానికి కారణం ఆయన శుక్రవారం నాడు ఆ లక్ష్మీ అమ్మవారిని కూడా ఇంటికి తీసుకురావాలని ఉంది కనుక ఇంటికి 4 రోజుల ముందు ఆయన వద్దని అన్నారనమాట. అలా 5వ రోజు శుక్రవారం కలిసి వచ్చేసరికి చక్కగా అలాగే ఇంటికి వచ్చిన తర్వాత తెల్లవారు లేచి చూసేసరికి ఆ ఇంట్లో అండి ఇల్లంతా కూడా చక్కగా మూటలతో బస్తాలుగా చక్కగా బోళ్ళంత డబ్బులు నగలు అన్నీ కూడా ముత్యాలు రత్నాలు అనుకుంటాం కదా, అలాగే ఏమీ లేకుండా మూటలు అక్కడ రెడీగా పెట్టేసి అమ్మవారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు అక్కడ ఆయన ఆ బ్యాగులను చూస్తారండి. ఆ బ్రాహ్మణుడు చూసి అమ్మా అని పిలిచినప్పుడు అమ్మవారు మా అమ్మకన్నా అమ్మ రూపాన్ని దాల్చి, అయ్యా నీ భక్తికి నేను మెచ్చాను, నేను అందువల్ల నీ ఇంటికి నేను రావాలని అనిపించింది నాకు, అందుకే నేను ఇలాగ నీ ఇంటికి వచ్చాను అని, అమ్మ నన్ను క్షమించండి అమ్మ, నేను పోయిన జన్మలో ఏం పాపం చేశానో ఏమో కానీ ఆడపిల్లలంటే నాకు నచ్చటం లేదని నాకు బాగా బుద్ధి వచ్చేలాగా చేశావు, నాకు మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆడపిల్ల వస్తే ఎంత అదృష్టం కలిసి వస్తుందని తెలియడం కోసమే మీరు ఇలా దయచేశారు అని చెప్పి నేను ఊహించలేకపోయాను తల్లి అని చెప్పేసి ఆయన ఆవిడ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగంగానే అమ్మవారు మాయమైపోతారండి. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న ధనంతో ఆయన కోటీశ్వరుడు అయిపోతాడు ఫ్రెండ్స్. నిజంగా అండి మనందరం కూడా మనకు అదృష్టం కానీ ఐశ్వర్యం కానీ కూడా ఎప్పుడు కూడా కలిసి వస్తుంది అని అంటే మనందరికీ తెలియదండి. అందువల్ల మనం కనుక ఈరోజు మనందరికీ జీవితాల్లో అమ్మవారు ప్రవేశించింది 3 రోజుల నుంచి మనం ఈ ముక్కోటి ఏకాదశి ప్రారంభం నుంచి కూడా అమ్మవారిని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం కదా, అలాగే అమ్మ మనని క్షమించి అన్నీ చక్కగా మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి అని చెప్పి మన తప్పులన్నీ కూడా అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని బాబావారిని వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే మీకందరికీ కూడా అలాంటి అష్టైశ్వర్యాలు లభించాలి అని చెప్పి నేను కోరుకుందామండి. ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ కూడా చాలా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. జై కనకదుర్గమ్మ తల్లికి జై. సర్వే జనా సుఖినో